ఒక హెల్దీ ఫ్లోరాన్ ఫిష్ ఫుడ్ చాలా బాగా తింటది. అండ్ అది ఎంత ఫుడ్ తిందో అంతే వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఇక్కడ మన రుద్ర చూడొచ్చు. మన రుద్ర సైజుకి అది ప్రొడ్యూస్ చేసే వేస్ట్ కూడా ఇంతే ఉంటదనమాట ప్రతి పూట. అండ్ నేనొచ్చేసరికి ఇప్పుడు ఎక్వేరియం అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్లోరాన్ ఫిష్‌ని పెంచడమే కాదు, రెగ్యులర్‌గా మనం ఎక్వేరియంస్ అనేది నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. నేనైతే 5 సైడ్స్ గ్లాస్ నీట్‌గా అయితే క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఒక 50% అయితే వాటర్ తీసేస్తున్నాను. నేనొచ్చేసరికి ఎవ్రీ 10 డేస్ టు 15 డేస్‌కి అయితే వాటర్ చేంజ్ చేస్తాను. బట్ నాకు వచ్చేసరికి టాప్సమ్ ఫిల్టరేషన్ ఉంది. వన్ ఆఫ్ ద హెవీ ఫిల్టరేషన్ అనమాట. సో టాప్సమ్ అండ్ కెనిస్టర్ ఫిల్టర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 15 డేస్ వన్స్ వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 50% వాటర్ తీసేసిన తర్వాత రిమైనింగ్ వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను. రిమైనింగ్ వాటర్ ఏదైతే ఫిల్ చేస్తున్నానో అది వచ్చేసరికి నేను డబల్ క్రాస్ చెక్ చేసుకుంటాను అనమాట. ఆ వాటర్ మన ఫ్లోరాన్కి సూటబుల్ అవుతుందా లేదా అనేది. అండ్ మొత్తానికి అయితే మన మోటార్ అయితే దెబ్బేసింది. ఒక 2 ఇయర్స్ తర్వాత అయితే ఈ మోటార్ పనిచేయడం అయితే ఆగిపోయింది అనమాట. అండ్ నా దగ్గర స్పేర్ మోటార్ ఉంది కాబట్టి మళ్ళీ టాప్సమ్ ఫిల్టరేషన్లోకి అయితే మొత్తం అయితే ప్లంబింగ్ అయితే ఇచ్చేసాను. ఫిల్టర్ కూడా యాజ్ యూజువల్ నార్మల్గానే వర్క్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఒక హెల్దీ ఫ్లోరాన్ మన దగ్గర గ్రో అవ్వాలంటే మెయిన్ దాని వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అంటిల్ ఆ వాటర్ పాడైపోతే కానీ దానికి డిసీజ్ వచ్చే ఛాన్స్ లేదు. ఎప్పుడు దాకా వాటర్ అయితే క్లియర్గా ఉంటే అప్పుడు వరకు మన దగ్గర ఒక బీస్ట్ హెల్దీగా గ్రో అవుతుంది.